రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు విడుదల చేయాలని, పేద విద్యార్థులకు ఉన్నత చదువుకున్న వారికి దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమయాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో వేలాది మంది విద్యార్థులతో తోపుడు బళ్ల మీద కూరగాయలు అమ్ముతూ ర్యాలీ నిర్వహించిన కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పుల్లాయ స్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా యువగలం పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ గారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు యువగలం చేశాడు. ఆ రోజు యువగలం చేసేప్పుడు ఒకటే చెప్పాడు, నేను రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు, ఒక టర్మ్ ఇస్తే మిగతా 3 టర్ములు ఇవ్వడం లేదు. నేను అధికారంలో పెట్టినటువంటి బాధ్యత తీసుకున్న వెంటనే సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత నాది, రీఎంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో 100% ఇచ్చే బాధ్యత నాది అన్నాడు. మరి తీరా సంవత్సరం గడుస్తా ఉంది. ఈరోజు సంవత్సరం సంబరాలను జరుపుతున్నారు. మంచి ప్రభుత్వం, మంచి మనసున్న ప్రభుత్వం అని ఈరోజు లోకేష్ గారు కుటుంబ ప్రభుత్వం సంబరాలు జరుగుతుంది. అంటే విద్యార్థులకి 6,400 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసి ఇది ఏ పద్ధతిలో మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుతాను. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోగా హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు గత 6 నెలల నుంచి పెండింగ్ పెడితే ఇదేనా మంచి ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే ఈ రోజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల డిగ్రీలు పూర్తి చేసిన వారు, బీటెక్లు పూర్తి చేసిన వారు సర్టిఫికేట్లు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు, కూలి చేస్తున్నారు. స్టార్ట్అప్ కంపెనీలకు 5,000కి 6,000కి వెళ్తున్నారు. ఇలా కూరగాయలు, స్విగ్గీ, జొమాటో లాంటి పూర్తి చేసుకున్న వాళ్ళంతా ఈ పనులు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం చదువుకున్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలని అడుగుతున్నాం. అందుకే ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వం స్పందించాలి. వెంటనే 6,400 కోట్ల రూపాయల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. ఈ రోజు పీజీ విద్యార్థులకి శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే పద్ధతిలో కూడా జీవో నెంబర్ రద్దు చేసి యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తిని కాపాడాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఎక్కడికెక్కడ రాష్ట్రంలో నుండి మంత్రులు అడిగిస్తాం, ఎమ్మెల్యేలు అడిగిస్తాం, చివరికి చాలా సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడించడానికి కూడా ఏఐఎస్ఎఫ్ వెనుకబడుతుంది. తక్షణ విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో వేలాది మంది విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల పట్ల శాపంగా మారింది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి కల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి ఎక్కి సంవత్సరం అవుతా ఉన్నా కూడా నేటికి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక పక్క ఏమో అసెంబ్లీ సాక్షిగా ఫీజు రింబర్స్మెంట్ 2,000 కోట్లు ప్రకటిస్తున్నామని చెప్పేసి మరి ప్రతి సమావేశాలలో పాలాభిషేకం చేసుకుంటూ సన్మానాలు చేసుకుంటున్నారు. కానీ నేటి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కానీ పేద విద్యార్థుల పాలిట ఇంతవరకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్టే 2,000 కోట్లు ఎవరికి ఇచ్చారని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా పేద విద్యార్థులు శాపంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 76 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అనేక పోరాటాల పైన అనంతరం విద్యార్థులకు కలం దక్కింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది వేలాది మంది విద్యార్థులతో జిల్లా సీఎం కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ గా హెచ్చరిస్తా ఉన్నాం.